మేడ్చల్ జిల్లా సమీర్పేట మండల ఆఫీస్ వద్ద బొమ్మరాజుపేట రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తమ భూముల రికార్డ్స్ రెవెన్యూ అధికారులు భూమాఫియాతో కొమ్మక్కై తారుమారు చేశారని ఆరోపించారు. 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూముల విషయంలో అన్యాయం జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళనలో పాల్గొన్నారు. బొమ్మరాజుపేట భూముల వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందుకే వర్షాలు కూడా పడతలేవు. ఆ భగవంతుడు కూడా, వర్ణదేవుడు కూడా కనికరిస్తుంది. కాంగ్రెస్ ఇంత ఘోరం, పాపం. కానీ ప్రజలంతా గమనిస్తున్నారు. మాయ చేసినట్టు చేసి మొత్తం చేతబడి చేసినట్టు అయింది మన తెలంగాణ రాష్ట్రానికి. నిన్న ఆయన చేతబడి కోసం మాట్లాడండి. నిజంగా మన తెలంగాణకు చేతబడి చేసినట్టు రాత్రి వాళ్ళ భూములన్నీ మారిపోతున్నాయి. వాళ్ళ పేర్ల మీదకి వెళ్ళి మారిపోతున్నాయి. ఎవరు మారుస్తున్నారు? కలెక్టర్ లేరా? ఆర్డీఓ లేరా? రెవెన్యూ మంత్రులు లేరా? అధికారులు లేరా? ఎట్లా మారుతాయి? రాత్రి చేతబడి చేసినట్టు మారుతాయా చెప్ప. సీఎం కు తెలియదా ఇవన్నీ? 2 జిల్లాలల్లా, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లాల 1 కోటి ఎకరాల చిల్లరకు 22A తీసుకొచ్చిరా. అది ఎవరు తీసుకొచ్చారు? రెవెన్యూ మినిస్టర్కి తెలియదా? కలెక్టర్లకు తెలియదా? అది మాయ చేసి అదే శాతబడితో వచ్చేసి 22A అని అందరికి కంప్యూటర్ మిస్టేకా? ఒక్కరికి పడుతుంది మిస్టేక్, ఇద్దరికి పడుతుంది. ఇంత 100,000 ఎకరాలకు 22A వచ్చిందా?